కదా. ఇంగ్లీష్ భాషలో ఏముందంటే అవుట్ డూ వన్ అనదర్ ఇన్ లవ్ అని ఉంది. లేకపోతే ఇంకొక దాంట్లో ఏముందంటే మనకంటే వారిని గొప్పగా అనుకోవాలట, వాళ్ళని ముందు పెట్టాలట. అదే మనకు ఉన్నది. కనుక ప్రియులరా, మనము ఘనపరచటంలో గొప్పగా ఉండాలి. ఎక్సెల్ ఇన్ హానరింగ్ అని ఉంది. ఎక్సెల్ అంటే రాణించాలట. ఘనపరచటంలో ఏం చేయాలి? మనము రాణించేవారుగా ఉండాలి ఘనపరచటంలో. అలాగా ఉన్నారా? ఆలోచించండి. ఘనపరిచేది ప్రేమ. భార్యాభర్తల మధ్యన కూడా ఈ ఘనపరచడం ఉండాలి. భార్యాభర్తను ఘనపరచాలి, భర్త భార్యను ఘనపరచాలి కదా. భార్యాభర్త విషయంలో కూడా భర్తకి లోబడాలి భార్య, అప్పుడు భర్తకి ఘనము. భార్యను ప్రేమించాల భర్త, అప్పుడు భార్యకి ఘనము. అది ఒక పక్క ఉన్నది. తర్వాత పెద్దల దగ్గర కూడా మనం ఒకరినొకరు ఘనపరచాలి.